వెల్కమ్ టు రన్నింగ్ కామెంటరీ. చెదురుమదురు ఘటనల మినహా సహకార ఎన్నికలు తొలి విడత సజావుగా ముగిశాయి. మొత్తం 959 సంఘాలకు జరిగిన ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో కౌంటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఈసారి సహకార ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, నల్గొండ, కరీంనగర్, కర్నూలు తదితర జిల్లాల్లో హస్తం విజయ ఢంకా మోగించింది. ఇక కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హంగామా చేసింది. అనంత, కడప, చిత్తూరు తదితర జిల్లాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో టీడీపీ ఫామ్ లో ఉంది. గులాబీ పార్టీ మాత్రం కేవలం మెదక్ జిల్లాలో మాత్రమే అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంది. పూర్తి రిజల్ట్స్ విడుదలయ్యేసరికి ఇంకొంత సమయం పట్టనుంది. నాగేశ్వర్ గారు, సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ మూడు ప్రాంతాల్లో రకరకాల సమీకరణాలు మనకు వస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికల ఫలితాలతో పోల్చలేకపోయినా కానీ సాధారణ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? మొదలు సహకార ఎన్నికలు జరిగిన తీరు తెలిస్తే దాని రాజకీయ ప్రభావం ఏంటో అర్థమవుతుంది. ఒకటి, ఇది పార్టీ ప్రాతిపదిక మీద జరిగినవి కావు, పార్టీ టికెట్ సింబల్ మీద జరిగినవి కావు. మనం అనుకోవడమే పార్టీ ఆ స్థానికంగా ఉన్న నాయకులను బట్టి. సహజంగా పార్టీ సింబల్ పైన జరిగినప్పుడు వ్యక్తులు, గ్రూపులు, లాయాలిటీస్ అనేది అనేక అంశాలని ప్రభావితం చేసి ఒక మిక్చర్గా మాత్రమే ఈ ఎన్నికలు జరిగాయి. అందువల్ల ఇది మొత్తంగా రాజకీయ ప్రభావంతో లోనే జరిగినవి కావు. రెండవది, సహకార స్ఫూర్తికి భిన్నంగా, రాజ్యాంగానికి భిన్నంగా, చట్టానికి భిన్నంగా చట్టాన్ని తుంగలో తొక్కి ప్రభుత్వం వ్యవహరించింది, అధికార పార్టీ వ్యవహరించింది. అందుకే అధికార పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినట్టుగా కనబడుతున్నాయి. ఎన్టీ రామారావు టైంలో సుమారు 4600 సొసైటీలు ఉండే, అందులో 1,40,00,000 మంది సభ్యత్వం ఉండే. ఈ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే నాటికి ఈ సంఘాల సంఖ్య 3,000 లోపుకు పడిపోయింది. ఇందులో సభ్యత్వం కేవలం 38 లక్షలకు పడిపోయింది. అందువల్ల సభ్యత్వాన్ని కుదించారు. ఎలా కుదించారంటే, నష్టాల్లో ఉన్నటువంటి సొసైటీల్ని లాభాల్లో ఉన్న సొసైటీలతో మెర్జీ చేసి సొసైటీల సంఖ్యను తగ్గించారు. నష్టాల్లో ఉన్న సొసైటీలు ఎందుకు నష్టాలు వచ్చాయి, ఎందుకు బకాయిలు కట్టలేదు అనేది విచారించకుండా నష్టం వచ్చిందని చెప్పి వైద్యనాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 2005 నాటికే వీటిని కుదించేశారు. 1995 నుంచి 2005 వరకు అసలు సహకార ఎన్నికలు జరగలేదు. 2005లో తొలిసారి మళ్ళీ ఎన్నికలు జరిగాయి. తర్వాత 2010లో ఎన్నికలు జరగాల్సి ఉండే, 2011లో ఎన్నికలు జరగాలి 5 ఏళ్ళు పూర్తయ్యాక. కానీ ఇవాళ 2013లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఇది సొసైటీల సంఖ్య తగ్గించడము, సభ్యత్వ సంఖ్య తగ్గించడం ఒక ఎత్తు అయితే, సహకార చట్టం ప్రకారం చివరి నిమిషం వరకు సభ్యత్వ నమోదులో చేయడం, నాకు తెలిసినంత వరకు సుమారు 3 నెలల గడువు ఉన్నట్టుంది. 3 నెలలకు ముందు, ఎన్నికలకు 3 నెలలకు ముందే సభ్యుడే ఉండాలి. చివరి వరకు కూడా సభ్యత్వ నమోదు జరిగింది. ఇంపార్టెంట్ రీట్లేస్ జరగచ్చు, రకరకాల అక్రమాలు చేసి జరగచ్చు. దానివల్ల 38,000 ఉన్న సహకార సంఘాల సభ్యత్వ సంఖ్య అమాంతం 52 లక్షలకు, 38 లక్షలు ఉన్నది 52 లక్షలు పెరిగింది. అంటే ఎన్నికల ముందు జరిగిన ఈ అరాచకాల వల్ల, అక్రమాల వల్ల 14 లక్షల సభ్యులు పెరిగారు. అందువల్ల ఈ అక్రమాలు ఆటోమేటిక్గా అధికార పార్టీకి లాభాన్ని తెస్తాయి. ఇంకోటి ఏం చేశారు, బకాయిలు పడినటువంటి సభ్యులకు ఓటు వేసే హక్కు లేదన్నారు. గతంలో ఈ హక్కు ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఆఖరికి 4-5 ఏళ్ల కింద చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇందులో కొనసాగాయి. ఒక్కొక్క సభ్యునికి 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు ఇచ్చారు. అంటే మనకు జనరల్ ఎన్నికల్లో 500, 1000 ఇస్తే సహకార ఎన్నికల్లో 5,000 నుంచి 8,000 ఇచ్చారు. అంటే ఒక రకంగా ఓట్లు కొన్నారు. ఎందుకంత ఎక్కువ ఇచ్చారంటే, ఈ సహకార సంఘాల చేతిలో కోట్ల రూపాయల రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అందువల్ల రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, తమ వాళ్ళకు రుణాలు ఇచ్చడానికి డబ్బులున్న వాళ్ళు, బడాబాబులు పెద్ద పెద్ద డబ్బు సంచులతో వచ్చి ఓటర్లను కొనుగోలు చేశారు. ఒక మండలంలో 3 పోలింగ్ బూత్లు మించి పెట్టలేదు. ఒక రెవెన్యూ గ్రామానికి ఒక పోలింగ్ బూత్ పెట్టలేదు, ఒక గ్రామ పంచాయతీకి పోలింగ్ బూత్ పెట్టలేదు. దానివల్ల ఒక్కొక్క ఓటర్ ఓటు వేయాలంటే 20 నుంచి 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఓటు వేయాలి. ఈ లోపల ఎవరైనా బెదిరిస్తే ఆ ఓటర్ ఎటన్నా ఓటు వేయవచ్చు. ఇదొక అక్రమం. అక్కడితో ఆగలేదు. రాష్ట్రంలో మంత్రికి ఎన్నికలకు స్టే విధించే అధికారం ఇచ్చారు. అంటే ఒక ఎన్నికలు జరగకుండా స్టే విధించవచ్చు. మంత్రి గారు గతంలో ఎప్పుడు ఏ మంత్రి చేయలేదు. కానీ ఈసారి ఏం చేశారు, సుమారు 150 సొసైటీల ఎన్నికలపై స్టే విధించారు. అంటే తమ ప్రత్యర్థులు గెలుస్తారు అని అనుకున్నప్పుడు సొసైటీ ఎన్నికలు జరపకుండా స్టే విధించారు. స్టే ఎప్పుడు విధించవచ్చు? 3 కండిషన్లు విధించారు. ఒకటి,
కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు, శాంతి భద్రతల పరిస్థితి 2, 3 సభ్యులు ఓటు వేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇవేవి లేకుండా ప్రత్యర్థి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయనుకున్న చోటల్లా సొసైటీ ఎన్నికలు స్టే విధించారు. ఇవి 150, సుమారు 150, ఒకటి అటు ఇటు 150 సొసైటీలో స్టే విధించారు. మరో 300 సొసైటీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిపారు. అంటే మీకు ఆశ్చర్యం, ఇది మొదటి దశే. 1400 పైతులకు సొసైటీలకే ఎన్నికలు జరిగాయి. అందులో సుమారు 10% కన్నా ఎక్కువ సొసైటీలకు ఎన్నికలకు స్టే విధించారు ప్రతిపక్ష పార్టీలు గెలిచే చోట. మరో 300 సొసైటీల ఎన్నికల్లో ఏకగ్రీవం చేశారు. ఏకగ్రీవంలో 2 రకాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్న వాళ్ళు 2 లక్షల పారితోషికం పెట్టే వరకు రాజకీయ ఒత్తిళ్లు, గ్రూప్ ఒత్తిళ్లతో ఏకగ్రీవం జరిగాయి. ఇంకా దుర్మార్గం ఏంటంటే 150 సొసైటీలో వేలంపాట నిర్వహించారు. అంటే ఎవరు పోటీ చేయకుండా గ్రామస్తుల సొసైటీ సభ్యులందరూ కూర్చొని వేలంపాట. ఒక సొసైటీ అనేది ఒక పెద్ద మనిషిని 45 లక్షలు పెట్టుకున్నాడు. అంటే వేలంపాటలో కొనడం వల్ల మొత్తం 300 సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. అంటే 300 ప్లస్ ఇవి 150 అంటే 450, అంటే సుమారు 40% సొసైటీలకు అసలు ఎన్నికలే జరగకుండా ఇప్పుడు మీరు చెప్పిన ఫిగర్ ఉంది. సుమారు 959 సొసైటీలకేమో ఎన్నికలు జరిగినాయని చెప్పారు. సొసైటీలు ప్రెసిడెంట్ పోస్టులకు ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ పెట్టలేదు. మెంబర్లు దానికి పెట్టారు కానీ ప్రెసిడెంట్ అని పెట్టలేదు. రేపు రాష్ట్ర స్థాయిలో కూడా ఎస్సీ సభ్యులు వచ్చడానికి అవకాశం లేదు. అప్పుడు కోఆప్షన్ చేసుకునే పరిస్థితిని తీసుకొస్తారు. ఇంకో ఇన్ని రకాల అక్రమాలు చేసి సొసైటీ ఎన్నికల్ని ఒక ఫార్స్గా మార్చి సహకార స్ఫూర్తిని పూర్తిగా పాత్ర పెట్టి ఈ ఎన్నికలు జరిగి ఈ ఎన్నికల్లో మేము విజయం సాధించామని చెప్పుకుంటే ఇక అంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? అందువల్ల ఈ ఎందుకు కాంగ్రెస్ పార్టీ బహుశా ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకుంది అంటే, కాంగ్రెస్ పార్టీ పతనమైంది, ఇక ఎన్నికల్లో ఇంతే సంగతులు అనుకుంటున్న దశలో సహకార ఎన్నికల పదవుల్ని తమ పార్టీ కార్యకర్తలకు కేటాయించడం ద్వారా రేపు 2014 అసెంబ్లీ ఎన్నికలకు కావలసిన పెట్రోల్, డీజిల్ తమ కార్యకర్తలకు మానసికంగా కొట్టించినట్టు అయినట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందువల్ల ఈ సహకార ఎన్నికలు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులన్నీ అర్థమైతే ఈ ఎన్నికల్లో ఎంత ఫార్స్ ఉందో మీకే అర్థమవుతుంది. ఓకే నాగేశ్వర్ గారు, ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా సురేష్ గారు అండి. సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు, సురేష్ గారు, హలో సురేష్ గారు నమస్తే అండి. అయితే నాగేశ్వర్ గారు కాల్ కట్ అయినట్లుంది. అయితే ఇన్ని అరాచకాలకు, ఇన్ని అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడింది అంటున్నారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో మాత్రం మెజారిటీ సాధించింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా లీడ్ లో ఉంది. ఈ పరిణామాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఒకటి ఇన్ని చేసినా కూడా లోకల్ అంటే ఇది 2 అంశాలు. ఒకటి పూర్తిగా రాజకీయ వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేయదు అని నేను అనడం లేదు. కానీ అదే సమయంలో ఇది 2014 ఎన్నికల డ్రెస్ రిహార్సల్ అనుకుంటే పొరపాటు. ఇప్పుడు కోట్ల మంది ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలకు ఉంటే ఇందులో ఉన్నదే 52 లక్షల మంది ఓటర్లు. అందులో 52 లక్షలు ఇప్పుడు 40% సొసైటీలకు ఎన్నికలే జరగలే. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్నిటికి ఎన్నికలు జరిగాయని. ఇప్పుడు ఆవేదన ఏంటంటే రేపు సహకార ఉద్యమం ఎక్కడ పోయింది, సహకార స్ఫూర్తి ఎక్కడ పోయింది, రుణాల్లో అవకతవకలేదు. 45 లక్షలు పెట్టి సొసైటీ ప్రెసిడెంట్ పోస్టు సొసైటీని గెలుచుకున్నాడు. అంటే ప్రెసిడెంట్ అంటే తనకు కావాల్సిన వాళ్ళందరినీ సభ్యులుగా ఆయన పెట్టుకోవచ్చు. అలాంటి వాళ్ళు రేపు ఆ సహకార సంస్థను, సహకార రుణాలని న్యాయంగా ఎలా ఇస్తారు? ఖచ్చితంగా దాన్ని అమ్ముకుంటారు, దాన్ని పెద్ద ఎత్తున దోచుకుంటారు. అందువల్ల మంత్రి గారికి స్టే విధించే హక్కులు ఇవ్వడం ఏంటి, మంత్రి గారు స్టే విధించడం ఏంటి? అసలు కొన్ని సంవత్సరాలుగా 2010 తర్వాత ముగిసిన ఎన్నికలు జరపకపోవడం ఏంటి? ఇంత గందరగోళానికి పాల్పడి ఎన్నికలు జరిపి దాన్ని గెలిచామని చెప్పుకుంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియదా? ఇది పేపర్ చదివే వాళ్ళకు, టీవీలు చూసే వాళ్ళకు విషయం తెలియకపోతే, ఒకవేళ తెలిసే చాలా మంది తెలిసి ఉంటుంది, తెలియకపోతే నిజమనుకునే అవకాశం ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలంతా అమాయకులు కారు కదా. ఓకేనండి. శ్రీనివాస్ మిర్యాలగూడ నుంచి కాలర్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. చెప్పండి సార్. అదే మాట్లాడతా సార్. నాగేశ్వర్ గారితో చెప్పండి సార్. నాగేశ్వర్ గారు సార్, మన మిర్యాలగూడ సార్. చెప్పండి. ఈ సహకార సంఘం ఎన్నికల వల్ల కాంగ్రెస్ ఓడిపోయలేదు, వచ్చేయలేదు సార్. వచ్చే గత ఎన్నికల్లో ఈ యొక్క సహకార సంఘ ఎన్నికల వల్ల మునిగిపోయింది లేదు కానీ సార్, ఇది మన తెలంగాణ గురించి ఒక చిన్న విన్నపం సార్. వీటిని తీసుకుని వాళ్ళు బలపనుకుంటున్నారు కానీ తెలంగాణ కోసం ఈ యొక్క రాజకీయ నాయకులు ఏమన్నా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారట సార్. తెలంగాణ అలాగే నెక్స్ట్ కాలర్ నజీర్ గారు ఒంగోలు నుంచి ఉన్నారండి. నజీర్ గారు నమస్తే అండి. నజీర్ గారు నమస్తే అండి. నాగేశ్వర్ గారితో మాట్లాడండి సార్. మీ ప్రశ్న ఏంటో సూటిగా అడగండి సార్.
నజీర్ గారు, సార్ నాగేశ్వరరావుతో మాట్లాడండి. సార్ ఏం లేదు సార్ ఇప్పుడు. హలో చెప్పండి, మీరు టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడితే వినబడుతుందండి. సార్ ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి కదా సార్, సహకార ఎన్నికలు జరిగినాయి కదా సార్. మీరు మీ మాటే వింటున్నారు తప్ప మాట్లాడడం లేదు. మీరు టీవీ వాళ్ళని తగ్గిస్తే మీరు మాట్లాడేది ఇక్కడ వినబడుతుంది సార్. దాంట్లో అధికార పార్టీ ఇప్పుడు కఠినంగా తీసుకుంది కదా, ఎంతో న్యాయం సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటిదాకా చెప్పింది అదే కదా సార్. నాగేష్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుందండి. సీమాంధ్రలో కానీ అటు తెలంగాణలో కానీ, ఒక సీమాంధ్రలో ఒక పక్క చూసుకుంటే జగన్ ఫ్యాక్టర్ అయితే ఏంటి, తెలంగాణలో టీఆర్ఎస్ ఫ్యాక్టర్ అయితే ఏంటి, కంప్లీట్ స్వైప్ చేస్తే అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తున్న ఫలితాలు మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. అంటే ఇప్పుడు కంప్లీట్ స్వీప్ చేసడం అనేది అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఉప ఎన్నికల్లో జరిగింది. 2014లో స్వీప్ చేస్తామని ఉప ఎన్నికల ఆధారంగా మనం తీర్మానించలేము. కానీ డెఫినెట్ గా మీరు అన్నట్లు వాతావరణం సీమాంధ్రలో జగన్కు అనుకూలంగా, తెలంగాణలో టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నమాట నిజం. కానీ తెలంగాణలో కూడా టీడీపీ చాలా చోట్ల గెలిచింది, అది కూడా మనం గమనించాలి. అధికార పార్టీ గెలుపు వెనకాల నేను చెప్పిన అనేక ఫ్యాక్టర్స్ అందులో ఇమిడి ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ని ఇగ్నోర్ చేసి మన ఈ ఫలితాలను చూడలేము. అందువల్ల అధికార పార్టీ స్వేచ్ఛగా, ఫేర్గా సహకార చట్టాన్ని యొక్క స్ఫూర్తికి అనుగుణంగా ఎన్నికలు కనుక పెట్టి ఉంటే అది వేరే విషయం. నువ్వు సభ్యుల సంఖ్యను తగ్గిస్తేవి, సంఘాల సంఖ్యను తగ్గిస్తేవి, నష్టాలు వచ్చే సొసైటీల పేరిట కొన్నింటిని మూసేస్తేవి, బకాయిలు పడ్డ ఓటర్లను తీసేస్తేవి, చచ్చిపోయిన ఓటర్లను కూడా అందులోనే ఉంచుతీవి, ఓటర్లు డబ్బులు ఇచ్చి కొంటివి, ఆఖరికి వేలం పాటలు వేస్తేవి, ఏకగ్రీవ ఎన్నికలు జరుపుతీవి, అధికారంలో ఉన్న వారికి ఉండే సహజమైన అడ్వాంటేజెస్ ఉండే, ఇన్ని జరిగిన తర్వాత ప్రత్యర్థులు గెలిచే చోట స్టీల్ ఇస్తేవి, ఇన్ని చేసిన తర్వాత ఇంకేముందన్నదో ఆ సహకార ఎన్నికల్లో ఉన్న ఇది మళ్ళీ పార్టీ ప్రాతిపదిక జరిగినాయి కావచ్చు. వరకు గ్రూపులు తగాదాలు, కొన్ని చోట్ల కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, కొన్ని చోట్ల కాంగ్రెస్ టీడీపీ, ఇలా చాలా చోట్ల స్థానికంగా ఉన్న నాయకులు వాళ్ళ మధ్యలో ఉండే సంబంధాలు, రేపు మీకు ఇంకో 2 డైరెక్టర్లు ఇస్తాం, మీరు కూడా కొన్ని రుణాలు ఇచ్చుకోవచ్చు అనే అగ్రిమెంట్లు, అండర్స్టాండింగ్ కూడా చాలా జరిగాయి. మనం పత్రికల్లో చూసాం. ఇందులో ప్యూర్లీ పార్టీ ప్రాతిపదిక లేదు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు తెలుసు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలు ఉంటారు, రేపు వైకాపాలు ఉండొచ్చు, ఇవాళ టీడీపీలో ఉంటారు, రేపు వైకాపాలు ఉండొచ్చు, ఇవాళ కాంగ్రెస్లో టీడీపీ ఉంటే రేపు టీఆర్ఎస్లో ఉండొచ్చు, ఇవాళ టీఆర్ఎస్లో గెలిచిన తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు. అందువల్ల రాజకీయ నాయకులు పార్టీ విధేయతలను ఏనాడో వదిలేశారు. కనుక స్థానికంగా తమ గ్రూపులు నిలుపుకోవటానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర రాజకీయ ప్రాబల్యం కలిగిన వారు రకరకాల అలయన్సెస్ను, అన్హోలీ అలయన్సెస్, అనేక రకాల అవకాశవాద పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారు. అందువల్ల ఇది ప్యూర్లీ పొలిటికల్ ఎలక్షన్స్ అని చెప్పలేము. పొలిటికల్ వాతావరణాన్ని కొంత రిఫ్లెక్ట్ చేయొచ్చు, కాదనలేం. కానీ క్షేత్రస్థాయిలో గ్రూపులు, గ్రూప్ విధేయతలు, పొలిటికల్ మేనేజ్మెంటు, డబ్బు ప్రభావము, రకరకాల ప్రభావాలు ఎన్నికలపైన స్పష్టంగా పడ్డాయి. కనుక దీనికి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉందని నేను అనుకున్నాను. ఓకే నాగేశ్వర్, వచ్చిన బ్రేక్ తీసుకుందామండి. రన్నింగ్ కామెంటరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.